అన్న ఇదే సోలమన్ ని మొన్న 3-4 రోజుల క్రితం మర్డర్ చేశారన్నా. అదే అన్న చాలా దారుణం. 200 కుటుంబాలు ఊరు బయట ఉంటున్నాయన్న. మీరు కూడా అప్పుడు చెప్పారు మీరే వస్తామని, కానీ ఇంకా సమయం వాళ్ళు కొంచెం టైం అడిగారు అందరు కూర్చొని మాట్లాడుకోవడానికి. ఈ లోపల ఇతని భార్య బాగాలేదని పోతే పోయినందుకు మర్డర్ చేశారన్న. ఈ రోజు దహన కార్యక్రమాలకి మేము వస్తే మొత్తాన్ని ఊరు బయట ఆపేశారన్న పోలీసులు. ఊరు బయట కాదు, నేను ఒక్కని పోవాలంటన్నా, కుదరదని చెప్పాను. అందరు 100 మంది వస్తే లేదు ఊర్లోకి 5 మంది పోయి దానం చేయాలంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. అందరి ఊరు బయట ఆగామన్నా. చేస్తే మీరు ఎలా చేయండి, లేకపోతే 2 రోజుల్లో జగన్ గారే వస్తాడని చెప్పామన్నా. మీరు ఈ రోజు ఎలా చేయకపోతే 2-3 మంది అసలు అమాయకుడు నా చనిపోయినోడికి అసలు గొడవలకి ఫ్రాక్షన్ కి ఏ రోజు పోడు పాపం. అందరు స్వచ్ఛందంగా వస్తే పోలీసులేమో ఎవరు నెల చేయం 5 కార్లు అంట. వాళ్ళు చెప్పిందంతా విన్నామన్నా. వాళ్ళు ఈ రూట్ కాదు ఆ రూట్ అంటే అదో అనుకున్నాం. మనకే దానం కావాలి పాపం. అతను మళ్ళీ ఫ్యామిలీ ఫీల్ అవుతారు కదా నా సెంటిమెంట్. అన్ని ఒప్పుకున్నాం. తీరా ఊరి దగ్గరికి వస్తే ఇప్పుడు ఊర్లోకి ఎలా చేయరంట. ఓన్లీ 5 నాయకులు పంపిస్తారంటే రోడ్డు మీద కూర్చున్నామన్నా. ఇప్పుడు అనుజ్ రావు అని వాళ్ళ బ్రదర్ అన్న. మోడీ కుటుంబ కలిసి అందరూ కూడా బయటే ఉంటున్నారు సార్. కూడా 300 నుంచి 400 కుటుంబాలు అందరూ కూడా బయటే ఉంటున్నారు సార్. ఇప్పుడిప్పుడే కొద్దిగా కొంతమంది ఈ ఇల్లు కలర్ చేసుకోవడానికి చెప్పి వస్తుంటారు సార్. అవును సార్, దాన్ని చూసుకొని మనం కొంతమంది అప్పుడప్పుడు కొంతమంది వచ్చేస్తారు సార్. అయితే బ్రదర్ కూడా ప్రస్తుతానికి గ్రామం పక్కన బ్రాహ్మణపల్లిలో నివాసం ఉంటుంది సార్. వదినమ్మ గారికి బాగలేకపోతే చూడటానికి వచ్చారు సార్. ఈలోగా కలర్దోన్న బ్రష్ ముఖం కడుకుందని చెప్పి రోడ్డు మీద ఇంటి ముందుకు వచ్చినటువంటి వ్యక్తిని, అన్నయ్యని ఓటమరి పేతురు కాంతారావు అనే వ్యక్తులు రాడుతో దాడి మీద తల మీద కొట్టారు సార్. దీని మీద మేము హాస్పిటల్కి వెళ్ళేసి మామూలుగా ట్రీట్మెంట్ తీసుకుంటే సీరియస్గా ఉందని చెప్పేసారని. హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాని. ఆంధ్రప్రదేశ్లో గురజాల నియోజకవర్గం పిన్నిలి గ్రామంలో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పిన్నిలి గ్రామానికి చెందినటువంటి వైసీపీ కార్యకర్త మందా సాల్మన్ను టీడీపీ కార్యకర్తలు హత్య చేశారనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఈ అంశం ఇప్పుడు ఆ గ్రామంలో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. వాస్తవానికి పిన్నిలి గ్రామానికి చెందినటువంటి వైసీపీ కార్యకర్త మందా సాల్మన్ను ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతన్ని ఆ గ్రామం నుంచి బహిష్కరించింది. ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణిగి తిరిగి అతని గ్రామానికి వెళ్ళి సెటిల్ అవుదామనే క్రమంలో పంచాయతీ జరిగింది. పంచాయతీ జరగడంతో సాల్మన్ తప్ప మిగిలిన కుటుంబం గ్రామంలో ఉండవచ్చంటూ పంచాయతీ పెద్దలు తీర్పిచ్చిన పరిస్థితి. చాలా విచిత్రమైన పరిస్థితి. అంటే తన సొంత గ్రామంలో కూడా ఇక్కడ వైసీపీ కార్యకర్తల్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండనివ్వని పరిస్థితి. సో ఆ తర్వాత తాజాగా తన భార్యకు అనారోగ్యం చేసింది. పరామర్శించడానికి వెళితే ఎందుకు వచ్చావు గ్రామ బహిష్కరణ చేసిన తర్వాత కూడా అంటూ టీడీపీ కార్యకర్తలు అతని ఇంటికి వచ్చి మరి అతనితో గొడవ పడి అతన్ని రాడ్లతో కొట్టి చంపివేసిన పరిస్థితి. సో ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత 3 రోజుల అనంతరం ఆ తీవ్ర గాయాల కారణంగా అతను ప్రాణాలు కోల్పోయాడు. సో ఇప్పుడు పిన్నిలి గ్రామంలో వైసీపీ కార్యకర్త హత్యకు గురైనటువంటి సాల్మన్ను చూసేందుకు, సాల్మన్ అంత్యక్రియలో పాల్గొనేందుకు వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు నేతలు గ్రామానికి చేరుకున్న సందర్భంగా పోలీసులు నిలువరించిన పరిస్థితి. ఒక కార్యకర్త ప్రాణాలు కోల్పోతే ఆ కార్యకర్త అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి వైసీపీ నేతల్ని, గ్రామస్తుల్ని పెద్ద ఎత్తున పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇక్కడ పోలీసులు అంత్యక్రియల్లో పాల్గొనడానికి అడ్డుకోవడానికి పోలీసులకు ఆ అధికారం ఎవరిచ్చారు? అంత్యక్రియలో ఎవరైనా పాల్గొనవచ్చనే కనీస ఇంగితం ఆ పోలీసులకు తెలియదా? పిన్నిలి గ్రామంలో ఇదే విషయంపై పెద్ద ఎత్తున వైసీపీ నేతలకు అటు పోలీసులకు గ్రామస్తులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ నెలకొంది. వాగ్వాదం చోటు చేసుకుంది.
పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినప్పుడు అక్కడికక్కడే ధర్నాకు దిగి కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పిన్నెల్లి గ్రామంలో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సో అదే సమయంలో వైఎస్ జగన్ కూడా ఫోన్ ద్వారా ఇక్కడ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు కాసు మహేష్ రెడ్డి. కాసు మహేష్ రెడ్డితో పాటు అక్కడే ఉన్నటువంటి సాల్మన్, ఎవరైతే హత్యకు గురయ్యాడో సాల్మన్ సోదరుడితో వైఎస్ జగన్ మాట్లాడారు. ఆ కుటుంబానికి, బాధిత కుటుంబానికి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన న్యాయం చేస్తామంటూ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ధైర్యంగా ఉండాల్సిందిగా కోరారు. అంతేకాకుండా ఈ మొత్తం ప్రక్రియను, అంటే పిన్నెల్లి గ్రామంలో సాల్మన్ బహిష్కరణ నుంచి అతని హత్య వరకు జరిగినటువంటి మొత్తం పరిణామాలని డిజిటల్ బుక్లో నమోదు చేయాల్సిందిగా కాసు మహేష్ రెడ్డిని కోరారు వైఎస్ జగన్. కోర్టు తీర్పు అనుకూలంగా ఉన్నా సరే గ్రామ బహిష్కరణ చేయడం, ఆ గ్రామ బహిష్కరణకు పంచాయతీలు సపోర్ట్ చేయడం, దీనికి పోలీసులు వత్తాసు పలకడం. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది? రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ చేతిలో పట్టుకుని తిరుగుతూ తమకు నిలదీసిన వారిపై, తమను ప్రశ్నించిన వారిపై, తమను కాదన్న వారిపై పెద్ద ఎత్తున దౌర్జన్యాలు, అక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ వైఖరిని పోలీసులు చూస్తూ ఉండిపోతున్నారు. ఇక్కడ పిన్నెల్లి గ్రామంలో హత్యకు గురైనటువంటి సాల్మన్ హత్యకు గురైతే ఆపోజిట్ వర్గీయులపై కేసు నమోదు చేయాల్సింది పోయి తిరిగి బాధిత కుటుంబంపైనే పోలీసులు 324 సెక్షన్ కేసు వంటి కేసులు నమోదు చేశారంటే పరిస్థితి ఎంత దూరం పోయిందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో పిన్నెల్లి గ్రామంలోనే కాదు, రాష్ట్రంలో చాలా గ్రామాల్లో, చాలా మండలాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తరహా వాతావరణం, ముఖ్యంగా దౌర్జన్యాలు, అక్రమాలు పెరిగిపోయాయి. ఈ దౌర్జన్యాలు, అక్రమాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు రోజురోజుకు బలంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే పిన్నెల్లి ఇప్పుడు తాజా ఉదంతం, పిన్నెల్లి గ్రామంలో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకింతకు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ వైఎస్ జగన్ ఒక ట్వీట్ చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా గ్రామాల్లో, మండలాల్లో ఇటువంటి హత్య రాజకీయాలని చేయడానికే మీరు అధికారంలోకి వచ్చారా? మీ ఫలితంగా గ్రామాల్లో ఒక అశాంతి, ఒక అలజడి, ఒక ఆందోళనకర వాతావరణం నెలకొంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో గ్రామాల్లో, పట్టణాల్లో మీరు చేస్తున్నటువంటి అహింసాయుతమైన వాతావరణం కోసమే మీరు రాజకీయాల్లోకి వచ్చారా? దీనికోసమే ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారా అంటూ వైఎస్ జగన్ ట్వీట్ ద్వారా ప్రశ్నించిన పరిస్థితి. సో వైఎస్ జగన్ మొత్తానికి పిన్నెల్లి గ్రామ సంఘటనపై, పిన్నెల్లి సాల్మన్ హత్య ఉదంతంపై పెద్ద ఎత్తున సీరియస్ అవుతున్నారు. దీన్ని మరింత లోతుగా బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగా ప్రయత్నించనుంది. వైఎస్ జగన్ ఇప్పటికే ఈ విషయంపై ట్వీట్ చేయడమే కాకుండా బాధిత కుటుంబంతో కూడా మాట్లాడి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా పిన్నెల్లి గ్రామంలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మొత్తానికి ఆ గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల ఒక ఆసక్తికరమైన పరిణామాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఇటువంటి అన్యాయాలపై ప్రశ్నిస్తూ రోడ్డు మీదకి వచ్చేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోందంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు. అటు కాసు మహేష్ రెడ్డి కాకుండా ఇటు పెద్ద ఎత్తున గ్రామంలో కూడా ముఖ్యంగా ఈ జరిగిన సాల్మన్ హత్యా ఉదంతంపై పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమవుతుంది. పోలీసులు మాత్రం కేవలం టీడీపీ వర్గానికి వత్తాసు పలుకుతూ టీడీపీ వర్గంలో ఉన్నటువంటి నేతలు ఏం చెబితే అదే ఆచరించే పనిగా పట్టుకున్నారు తప్ప అక్కడ ఏం జరిగింది, న్యాయం ఎటు ఉంది అనేది కనీసం పట్టించుకోవడం లేదనే ఆరోపణ బలంగా వినిపిస్తోంది.
మీ మీడియా సమక్షంలోనే ఈరోజు పిన్నెల్లి గ్రామానికి పోయి శాంతియుతంగా మీరే చూస్తున్నారు ప్రశాంతంగా పోయి దహనం చేయాలి, వాళ్ళ సాంప్రదాయ వాళ్ళ మత సాంప్రదాయ పద్ధతంగా కార్యక్రమాలు చేయాలని పోతున్నాం. పోలీసులు శాంతి భద్రతలు ఆపుతారా, కాపాడతారా? వాళ్ళకే వదిలేస్తున్నాం. ఈ రోజు గనక ఒకటే చెప్తున్నాం, దహనం జరగకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దహనం చేపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇదే కార్యక్రమం. మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంది, పోలీసుల చేతుల్లో.